సో ఇప్పుడు మనము నావిగేట్ ఎట్లా చేయాలని చూద్దాము. సో ఫస్ట్ నేను ఇక్కడ ఎంటీ ఫైల్ తీసుకున్నా, HTML ఫైల్. సో ఈ నావిగేట్ అంటే మనము ఇదే నావిగేట్ని మనము HTMLలో CSSలో కాకుండా యాంగులర్లో అలాగే రియాక్ట్లో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ నేను ఒక డెమో కోడ్ తీసుకున్నా. సో ఇది వర్క్ అవుతుందో చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక H1 ట్యాగ్లో హలో నాబార్ అని టైప్ చేస్తా. సో దీని యొక్క అవుట్పుట్ అనేది చెక్ చేసినట్టయితే మనకు సో ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది మనకి, హలో నాబార్ అనేసి. సో దీని కింద నేను నాబార్ని క్రియేట్ చేస్తున్నా. సో నాబార్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ నేను ఒక పేరెంట్ డివ్ తీసుకుంటా. ఇది పేరెంట్ డివ్. ఇందులో ఇంకొక 2 సబ్ డివ్స్ తీసుకుంటా, చైల్డ్ ఇది. సో ఇక్కడ 2 డివ్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ డివ్కి వచ్చేసి ఒక ఇమేజ్ తీసుకుందాం, ఇమేజ్. తర్వాత ఇక్కడ వచ్చేసి మనము యాంకర్ ట్యాగ్లో యాంకర్ ట్యాగ్ నేను హోమ్ అని ఇస్తున్నా. ఈక్వల్ టు హ్యాష్ సింబల్. హ్యాష్ అంటే మనకు హ్యాష్ సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తా అంటే కరెంట్ పేజ్ని చేస్తుంది. ఒకవేళ హ్యాష్ కాకుండా వేరే ఏమన్నా మనకు ఇప్పుడు ఒకవేళ హోమ్ డాట్ HTML అన్న పేజ్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ ఫైల్ ఇక్కడ ఇస్తే ఎప్పుడైతే ఈ బటన్ పైన క్లిక్ ఈ URL పైన క్లిక్ చేస్తే మనకు ఆ HTML పేజ్కి లోడ్ అవుతుంది. కాకపోతే మనకు ఇక్కడ నేను బై డిఫాల్ట్ ఓన్లీ హ్యాష్ ఇస్తున్నా. హ్యాష్ సింబల్ అంటే మనకు ఏ పేజ్కి రీలోడ్ అవుతుంది. సో దీని నేమ్ వచ్చేసి నేను హోమ్ అని వేసుకుంటున్నా. తర్వాత ఒకటి కాంటాక్టర్స్ తీసుకుందాం, కాంటాక్టర్స్. తర్వాత అబౌట్ us. తర్వాత ఇంకోటి ఏదైనా మెనూ అని తీసుకుంటా. ఇక్కడ తీసుకోవచ్చు, ఇది మన ఇష్టం. ఎన్ని కావాలనుకుంటే అన్ని మనము ఇక్కడ తీసుకోవచ్చు. బయట డిఫాల్ట్ కలర్ మనకు బ్లూ ఉంటుంది, అది మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి మనము కొన్ని ఇప్పుడు చూసినట్టు మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది, ఈ విధంగా వచ్చింది. ఓకే, దాన్ని మనము స్టైల్స్ అప్లై చేద్దాం. సో స్టైల్స్ అప్లై చేయడానికి నేను ఇక్కడ స్టైల్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నా. సో స్టైల్ ట్యాగ్. తర్వాత ఇది పేరెంట్ క్లాస్ కాబట్టి ఈ పేరెంట్ క్లాస్కి నేను పేరెంట్ అని నేమ్ ఇస్తున్నా. పేరెంట్ అని కాకుండా ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ, కానీ నేను పేరెంట్ మనకు ఈజీగా ఉండడానికి నేను తీసుకుంటున్నా. తర్వాత మనం క్లాస్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే డాట్ సింబల్ తోటి మనము స్టైల్స్ అప్లై చేస్తాం. సో పేరెంట్ క్లాస్ కాబట్టి ఇక్కడ మనకు పేరెంట్ క్లాస్ తీసుకున్నాం. తర్వాత ఇంకొక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా ఇచ్చుకుందాం, ఏ కలర్ అనేది తీసుకోవచ్చు అక్కడ. తర్వాత ఇక్కడ చూస్తే మనకు కింద పైన ఉన్నాయి కాబట్టి దీనికి సైడ్ బై సైడ్ అంటే ఈ రెండు పక్క పక్కన రావాలంటే మనము డిస్ప్లే ఫ్లెక్స్ అని యూజ్ చేస్తాం. సో డిస్ప్లే ఫ్లెక్స్ అని టైప్ చేస్తే మనకు రెండు కూడా ఇట్లా సైడ్ బై సైడ్ వచ్చినాయి. దాని తర్వాత ఇక్కడ చూసినట్టు మనకు ఇమేజ్ ట్యాగ్ అనేది రైట్ సైడ్లో ఉండాలి, లెఫ్ట్ సైడ్లో ఉండాలి. తర్వాత మిగతా ఇది యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయో అది రైట్ సైడ్ రావాలంటే దానికోసం మనం జస్టిఫై కంటెంట్ యూజ్ చేయాలి. సో జస్టిఫై కంటెంట్ ఈక్వల్ టు సెంటర్, సారీ సెంటర్ కాదు, స్పేస్ బిట్వీన్ టైప్ చేయాలి. స్పేస్ బిట్వీన్ టైప్ చేస్తే మనకు ఈ రెండు కూడా డివైడ్ అయిపోతుంది. ఇమేజ్ ట్యాగ్ అవుతుందో లెఫ్ట్ సైడ్కి, మిగతా యాంకర్ ట్యాగ్స్ అనేవి కూడా మనకు రైట్ సైడ్కి వచ్చినాయి. ఎందుకంటే మనకు ఇందులో 2 divs మాత్రమే ఉన్నాయి కదా, 2 divs ఉన్నాయి కాబట్టి అవి రెండుగా డివైడ్ అయింది. ఒక 3 ఉంటే 3 డివైడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు 2 divs ఉన్నాయి కదా, ఒకటి వచ్చేసి పేరెంట్ div, తర్వాత ఇంకోటి ఒకటి వచ్చేసి మనకి ఇది ఇమేజ్ div, తర్వాత ఇంకోటి వచ్చేసి యాంకర్ div. టూ సబ్ divs ఉన్నాయి కాబట్టి ఈ 2 సబ్ divsకి మనము ఇది అప్లై చేసిన స్పేస్ బిట్వీన్ అనేది. తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా మనకు స్పేస్ కొంచెం ప్యాడింగ్ ఉంది కాబట్టి అంటే ప్రతి పేజ్కి వెబ్ పేజ్కి మనకు బై డిఫాల్ట్లో కొంచెం అది స్పేసింగ్ ప్యాడింగ్ అవుతుంది. సో అది రిమూవ్ చేయడానికి నేను బాడీ ట్యాగ్ తీసుకున్నా. బాడీ ట్యాగ్ కానీ లేకుంటే మనకు యూనివర్సల్ ట్యాగ్ ఏదో స్టార్ ఉంటుందో అది కూడా వాడుకోవచ్చు. బాడీ ట్యాగ్ తీసుకొని దాని తర్వాత నేను ఇక్కడ మార్జిన్ 0 ఇచ్చిన.
తర్వాత ప్యాడింగ్ 0 ఇచ్చిన, తర్వాత బాక్స్ సైజింగ్ కూడా బార్డర్ బాక్స్ ఇచ్చిన. సో చూసినట్టయితే ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఎలాంటి స్పేస్ ఉండదు, మొత్తం కూడా అంతా కరెక్ట్ వెయిట్ పెడితే ఆ హైట్ అనేది తీసుకుంటుంది. ఇక తర్వాత చూసినట్టయితే మనకు ఇక్కడ ఏదైతే ఉందో ఇవన్నిటికీ కూడా కొంచెం స్పేస్ అనేది రావాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి, ఇది క్లాస్ ఏదైతే ఉందో దీనికి నేను క్లాస్ నేమ్ ఈక్వల్ టు మెనూ అని తీసుకుంటా. సో ఈ మెనూ అనే క్లాస్కి డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకుందాము. ఫ్లెక్స్ అంటే మనకు ఒక లైన్లో వస్తుంది. సో నేను ఒక లైన్లో వచ్చింది. తర్వాత కొంచెం గ్యాప్ రావాలి కాబట్టి గ్యాప్ ఈక్వల్ టు ఒక 20 పిక్సెల్ తీసుకుందాం, 20 పిక్సెల్. సో ఇట్లా తీసుకున్నట్టయితే మనకు స్పేస్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు చూసినట్టయితే ఇంకా ఏం అప్లై చేద్దాం, ఇది టెక్స్ట్ అనేది అవుతుందో టెక్స్ట్ని అలైన్ చేద్దాం. అలానే ఐటమ్ ఈక్వల్ టు సెంటర్. సో మనకు టోటల్గా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఒకటి ఇమేజ్ అనే ప్లేస్లో ఇమేజ్ యాడ్ చేసుకుందాం. సో ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే మనం గూగుల్ నుంచి తీసుకోవచ్చు డైరెక్ట్గా. సో గూగుల్లో నేను ఒకటి ఈ పాండా ఇమేజ్ అనేది తీసుకుంటే ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఉందో ఇమేజ్ అనేది ఇక్కడ ఈ ఇమేజ్ అనేది ట్యాగ్ రిమూవ్ చేసి ఇందులో నేను ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటున్నా, ఐఎంజీ ఇమేజ్ సోర్స్ ఈక్వల్ టు ఆల్టర్ ఎర్రర్. తర్వాత ఇక్కడ నేను ఆ యూఆర్ఎల్ పాస్ చేస్తే మనకు ఈ ఇమేజ్ అనేది ఫుల్ విత్ వచ్చింది. సో ఫుల్ విత్ కాకుండా మనము దీనికి స్టైల్స్ అప్లై చేయాలి. సో స్టైల్స్ అప్లై చేయడానికి నేను ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నా, క్లాస్ ఈక్వల్ టు లోగో అని మెన్షన్ చేసుకుంటా. తర్వాత దానికి స్టైల్స్ అప్లై చేస్తున్నా, లోగో హైట్ ఈక్వల్ టు 200 పిక్సెల్స్. 200 పిక్సెల్స్ అంటే ఎక్కువ అవుతుంది, 20 పిక్సెల్ తీసుకుందాం. 20 పిక్సెల్ అంటే వ్యూ హైట్ తీసుకుంటే ఇక్కడ వస్తలేదు, ఈక్వల్ టు 20 పిక్సెల్. ఇది మనకు ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అని తీసుకుందాం. సో మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనము తగ్గించడానికి డిస్ప్లే ఫ్లెక్స్ అని తీసుకుంటాం. డిస్ప్లే ఫ్లెక్స్ అంటే అప్లై కానీ మనకు వస్తుంది. తర్వాత దీన్ని సైజ్ వచ్చేసి నేను 20 పిక్సెల్ తీసుకుంటున్నా. సో 20 పిక్సెల్ అంటే మనకు కొంచెం చిన్నగా అయిపోయింది. సో 20 పిక్సెల్ కాకుండా 40 పిక్సెల్ ఈజ్ ఎనఫ్. సో ఈ విధంగా వస్తుంది మనకు ఇమేజ్ అనేది. సో తర్వాత ఈ విధంగా మనము ఆబర్ అనేది డెవలప్ చేయొచ్చు. ఓకే, తర్వాత దానికి మనము ఏంటి యూఆర్ఎల్ పైన క్లిక్ చేసి మనకు ఇదే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఒకవేళ దీనికి స్టైల్స్ యాడ్ చేయాలనుకుంటే మనము ఇక్కడ మనము ఆ పేజెస్ని ఇన్వర్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే ఇక్కడ ఉందో ఇక్కడ పేజెస్ క్లిక్ చేసుకొని కాంటాక్ట్స్ పేజ్ అట్లా చేసుకొని ఎప్పుడైతే ఈ యూఆర్ఎల్ పైన క్లిక్ చేస్తావో ఆ బ్యాంక్ అనేది నావిగేట్ అవుతుంది. సో ఈ విధంగా నా అనేది క్రియేట్ చేయొచ్చు.